ఇంకో మాట కూడా తెలుగువారి నైపుణ్యం కోసం ఒక మాట చెబుతా. ఆకాశరావణ అంటారు కదండి చాలా మంది. ఎవరి నుంచి ఉత్తరం వచ్చిందో తెలియకపోతే ఆకాశరావణ ఉత్తరం అంటారు. ఎందుకంటారు? దాని వెనకాల తెలుగు వాళ్ళు కనిపెట్టిన గమ్మత్తైన సంఘటన ఉంది. అప్పట్లో పంచాయతీ సర్పంచులు కదా, మున్సబులు తీర్పు చెప్పేవారు. ఇప్పటికీ గోదావరి జిల్లాలో మున్సబులు అంటే వాళ్ళు తీర్పు చెబుతారు. మున్సబ్ అంటే ఆయన కోర్టు కింద లెక్క, తీర్పు చెబుతారు. వాళ్ళు చెప్పినట్టు అందరూ వినేవారు. ఓ మున్సబ్ గారి దగ్గరికి ఒక తగాదా వచ్చింది. ఆయన తీర్పు చెప్పాలి అనుకున్నాడు, కూర్చున్నాడు. ఎవడు వినట్లేదు. రెండు పార్టీల్లో అటు ఇటు వెంటనే ఆయనకి చికాకు వచ్చింది. ఏమన్నాడు తెలుసా? ఒరేయ్, రేపటికి వాయిదా వేస్తున్నావురా. మరి జడ్జి గారైనా వేస్తాడు కదా. రేపటికి వాయిదా వేస్తున్నావురా అన్నాడు. వెళ్ళిపోయాక రాత్రి నౌకర్ని పిలిచాడు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని కాగితం మీద రాసి చుట్టేసి, దానికి చిన్న పురుకొస్తాడు చుట్టేసి, అక్కడ రామాలయం ఉంది. రామాలయం ఆ తీర్పు చెప్పాడు. రామాలయం గద్దె మీద కూర్చున్నారు చెట్టు కింద. ఆ రామాలయం దగ్గర ఉన్న చెట్టుకి చిటార కొమ్మను కట్టేమని రాత్రి నౌకరికి చెప్పాడు. ఈయన వెళ్ళి ఆ పొట్లం, కాగితం పొట్లం చిటార కొమ్మను కట్టాడు. పొద్దున్న తీర్పు మొదలయ్యాక, మళ్ళీ వాదనలు మొదలయ్యాక మున్సబు గారు అన్నాడు తెలివిగా, ఓ పని చేయండి, నా వల్ల కావట్లేదు ఈ తీర్పు చెప్పడం. రాముడు ఏం చెబుతాడో చూద్దామరా, కాసేపు రామభజన చేద్దాం అన్నాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామనామం ఎంతో రుచిరా. ఓ పావు గంట భజన చేయించాడు. ఈ భజన చేయించేలోగా నౌకర్ని పైకి పంపించి ఆ పొట్లం కింద పడేలా చేశాడు. అది తెలివి అంటే. ఇది ఏ యంత్రానికి ఉంటుందండి ఈ తెలివి? ఒక్క మగవాడికి, ఒక్క మనిషికి తప్ప, అందున తెలుగువాడికి తప్ప, అందున రామభక్తుడికి తప్ప ఎవరుంటుందండి? ఆ పడింది కింద. పడగానే అది తీసి ఈజేమిటి అన్నారు. ఆ ఆకాశరావణ అన్నాడు. ఆకాశంలోంచి పడింది ఉత్తరం. దాని మీద శ్రీరాముడు అని పేరుంది కాబట్టి అందుకని ఆకాశరావణ అనే జాతీయం వచ్చిందండి. ఆ రకంగా ఆ తగాదాన్ని రామచంద్రమూర్తి చెప్పినట్టుగా, తాను చెప్పిన తీర్పుని రామచంద్రమూర్తి చెప్పినట్టుగా సెంటిమెంట్ పెట్టి పండించాడు మొత్తం మీద. ఏదో రకంగా పని జరిగిందా లేదా?